అందరికీ నమస్తే. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన మంత్రి దుద్దిల్ల సొంత నియోజకవర్గమైనటువంటి మంతని నియోజకవర్గంలో మరి ఇక్కడ పోలీసుల పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా పరిడవిల్లుతూ ఉన్నది. ఎందుకంటే బాధితులు ఏదైతే హిట్ అండ్ రన్ కేసులో తమ కొడుకును కోల్పోయి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి చివరికి మరి తమ కుమారుని చావుకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి పోలీస్ స్టేషన్ల ఎదుట బైఠాయించాల్సి వస్తా ఉన్నది అని అంటే మరి పోలీసుల పనితీరు ఏ విధంగా ఉన్నది? కేవలం ప్రతిపక్షాలను మరి వాళ్ళ నోళ్లు మూయించడానికి, వాళ్ళ మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టడానికి కోసమే పోలీస్ స్టేషన్లు ఉన్నాయా అంటే అదే నిజమని అనిపిస్తా ఉన్నది. మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళంటే ఒంటికాల మీద లేచే పోలీసులు ఇవాళ అధికార పార్టీ వాళ్ళు మరి హత్యలు చేసినా హిట్ అండ్ రన్లు చేసినా కూడా కనీసం వాళ్ళ వైపు కేసులు పెట్టడానికి కూడా వెనుకాడుతా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ పోలీస్ పనితీరు ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ చూడవచ్చు. నిన్నటి రోజున మన ఇక్కడ ముత్తారం మండలానికి సంబంధించి సర్వారం గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు సాయితేజ, పెయ్యల సాయితేజ అనే యువకుడు 20వ తేదీ రాత్రి తాను ఓసి2లో పనిచేస్తాడట. అక్కడికి పనిచేయడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తా ఉంటే మరి కాటారంలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి సభకు హాజరై తిరిగి వస్తున్నటువంటి ముత్తారం మండల కేంద్రానికి సంబంధించిన వాళ్ళు మరి ఒక నలుగురు ఆ కారులో వస్తూ ఎదురుగా వస్తున్న ఆ బండిని ఏదైతే ఢీకొని మరి ఆయన మృతికి కారణమై కనీసం అక్కడ మరి యాక్సిడెంట్ జరిగితే ఏమైంది ఎట్లున్నది అనేది చూడకుండా మరి ఆ హిట్ అండ్ రన్ అంటే ఏదైతే తాకిచ్చేసి వెళ్ళిపోయి మన కారును దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత మరి ఏదైతే ఆ గుర్తు తెలియని వాహనంగా కేసు నమోదు చేసిన పోలీసులు తెల్లారి ఏదైతే పిల్లగాని అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మరి ఆ కారణం అయితే ఐడెంటిఫై చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు ఆ మనుషుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి కేసు ఏమని పెట్టిండ్రు, ముందుగా అసలు ఏం జరిగిందనేది చూస్తే కేసు పెట్టిన విధానం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే ముందుగాటి రోజు మరి గుర్తు తెలియని వాహనం అని చెప్పిండ్రు కాబట్టి అదే గుర్తు తెలియని వాహనం అని చెప్పే మరి కేసు నమోదు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. 21వ తేదీన మరి 65 ఎఫ్ఐఆర్ నెంబర్ 65 నెంబర్ మీద అయింది. 106/1 బిఎన్ఎస్ కింద నమోదైంది. ఏమని ఎవరిచ్చిండ్రు ఫిర్యాదు అని అంటే పెయ్యల స్వరూప పిల్లగాని యొక్క తల్లి ఇచ్చింది ఫిర్యాదు. ఆ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిండ్రు. ఏమని ఇచ్చిండ్రు ఫిర్యాదు అని అంటే, శ్రీ గౌరవనీయులైన ఎస్ఐ రామగిరి గారికి వ్రాయినది ఆర్య, నా మనమేమనగా నేను పెయ్యల స్వరూప వైఫ్ ఆఫ్ పెయ్యల పోషం అలియాస్ ప్రశాంత్ అట, వయసు 42 సంవత్సరాలు, కులం తెనుగు, వృత్తి గృహిణి, రెసిడెంట్ ఆఫ్ సర్వారం ముత్తారం మండలం. తమరికి తెలియజేయనిదేమనగా నా యొక్క కొడుకైన పెయ్యల సాయితేజ సనా పోషం, వయస్సు 23, కులం తెనుగు, నిన్న అనగా తేదీ 24/2026 రోజున అందాజ రాత్రి 10 గంటలకు ఓసి2 నందు పని నిమిత్తం సర్వారం మా ఇంటి నుండి బైక్ పై TS22E 8439 పైన వెళ్ళినాడు. తర్వాత కొంత సమయానికి మా మేన అల్లుడైన ఊదరి ఓంకార్ మా ఇంటికి వచ్చి నా కొడుకు సాయితేజకు యాక్సిడెంట్ అయినదని తెలిపి నన్ను మరియు నా కూతురు అయిన కొంతం పద్మలను బండి మీద ఎక్కించుకొని బేగంపేట గ్రామ శివారులో గల యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళగా అక్కడ నా కొడుకు సాయితేజ రోడ్డు మీద రక్తపు గాయాలతో పడి చనిపోయి ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోగా బేగంపేట నుండి మచ్చిపేట వైపు వెళ్తున్న గుర్తు తెలియని కారుని నడుపుతున్న వ్యక్తి తన యొక్క కారుని అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా అతివేగంగా కారును నడిపి మచ్చిపేట నుండి బేగంపేట వైపు వస్తున్న నా కొడుకు సాయితేజను బండిని ఢీకొట్టగా నా కొడుకు సాయితేజ తలకు ఇతర భాగాలకు గాయాలై రోడ్డుపై పడగా అట్టి కారు డ్రైవర్ తన యొక్క కారుని ఆపకుండా పారిపోయినాడని అక్కడికి ఉన్న కోమల్ల తిరుపతి అనే వ్యక్తి అందాజ రాత్రి 10:35కు చూసి ఇంతలో అక్కడికి వచ్చిన లక్కారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి బాలయ్యకు తెలుపగా అతను మా బంధువు అయిన సిలివేరి నరేష్ కు తెలిపినాడు. తర్వాత మా బంధువులందరికీ అతను తెలిపినాడు. కావున కారును అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి మా కొడుకు సాయితేజ బండికి గుద్ది అక్కడి నుండి పారిపోయి నా యొక్క కొడుకు గాయాలై చనిపోవడానికి కారణమైన అట్టి వ్యక్తిపై తగు చర్య తీసుకోగలరని మనవి. మేము నా యొక్క కొడుకుని పెద్దపల్లి మార్చిడి గదికి తరలించి తర్వాత ఫిర్యాదు చేస్తా ఉన్నాం. అప్పటికి బండి ఎవరిది అన్నది ఐడెంటిఫై కాలేదు. దాంతో ఇక్కడ మరి ఏం జరిగింది, అన్నోన్ ఎవరో తెలియదు అని చెప్పి వాళ్ళ మీద ఇక్కడ చూసినట్టయితే మరి డీటెయిల్స్ ఆఫ్ సస్పెక్టెడ్ లేదంటే అక్యూజ్డ్ పర్సన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నది, సీరియల్ నెంబర్ 1లా అన్నోన్ అనున్నది. ఎందుకంటే అప్పటికి ఎవరు అన్నది విషయం తెలియదు కాబట్టి మరి అప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మరి వాళ్ళు సీఎం మీటింగ్ వేస్తా ఉన్నారు, వాళ్ళు ఖుద్దు కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఆ బండి అప్పటికే ఐడెంటిఫై అయినా కూడా
ఈ శవం కనుక తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడేసి ఏమైనా మరి నష్టపరిహారం కోసం ఒత్తిడి చేస్తారో ఏమోనని చెప్పి వాళ్ళని కాపాడడం కోసం ఉద్దేశపూర్వకంగా వారి వివరాలను బయటపెట్టకుండా పోలీసులు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నెమ్మదిగా మల్ల తెల్లారి ఆ కారును తీసుకొచ్చి ఇందులో పెట్టిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కారును తీసుకొచ్చి కష్టంలో పెట్టుకున్నారు. ఆ తర్వాత 6వ రోజున వాళ్ళు వచ్చి మరి అప్పటికే ఐడెంటిఫై అయింది అక్కడికి సంబంధించి ఏదైతే ముత్తారం మండలానికి సంబంధించిన 4 కాంగ్రెస్ నాయకులు మరి హిట్ అండ్ రన్ కేసులో ఆయనను ఏదైతే గుద్ది చనిపోయిందని తెలిసినా కూడా అక్కడి నుంచి పారిపోయినారు. కాబట్టి వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవడానికి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని మరి వాళ్ళను ఏదైతే రిమాండ్ చేస్తారా, జైలుకు తరలిస్తారా, లేదంటే స్టేషన్ బెయిల్ ఇస్తారా అని అంటే ఇప్పటి వరకు కూడా అలాంటివి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో నిన్నటి రోజున వాళ్ళు మళ్ళీ స్టేషన్కి వచ్చి ఏమైందని దాని గురించి అడుగుతా ఉంటే మేము వాళ్ళని పిలిపిస్తా మాట్లాడుకోరు అని చెప్తా ఉన్నారట పోలీసు వాళ్ళు. మరి ఇదేం పద్ధతో ఎవరికి అర్థం కాని విషయం. ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడతారు, మరి మాట్లాడుకోని అని చెప్తా ఉన్నారట. మరి దాంతో నిన్నటి రోజున మాకు న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు అక్కడ స్టేషన్ ముందు బైఠాయించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ అమ్మ మాట్లాడుతా ఉన్నది. మరి బాధితుల బంధువురాలు ఏమన్నా పెళ్లి కట్నం మాట్లాడతాడా అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఏదో నష్టపరిహారం మాట్లాడుకోపోరి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తేనే కదా మరి జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి మనం. మరి ఆ తర్వాత ఏం జరిగింది నిన్నటి రోజున రిపోర్టర్లు అక్కడికి పోతే మరి అక్కడ కొడుకు మృతిపై న్యాయం చేయాలని తానా ఎదుట బైఠాయింపు. ఇటీవల బేగంపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ కొడుకు పెయ్యల సాయి తేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు శనివారం రామగిరి ఠాణా ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిండ్రు. కుమారుని మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిండు. సాయి తేజ మృతి చెంది ఇప్పటికే 13 రోజులు గడిచిన కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసనలు తెలపడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సముదాయించినట. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ ఘటనపై పోలీసు అధికారి స్పందిస్తూ బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాస్తవాలను వెలికితీసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13 రోజులైతుంది. చర్యలు తీసుకుందామని చూస్తా ఉన్నారా, నిందితులను తప్పిద్దామని చూస్తా ఉన్నారా? ఇక్కడ మనకి ఇట్టే అర్థమైతా ఉన్నది. ఇలా బాధితులు వచ్చి ఠాణా ముందు బైఠాయిస్తే లోపలే కూర్చొని ఉన్నాడట సిఐ. వాళ్ళని బయటికి నెత్తేయండి అని చెప్తా ఉన్నారు అని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ అక్కడ మాట్లాడుకుంటా ఏంటిది మాట్లాడేది, కట్నం మాట్లాడతావా అంటా ఉన్నది. అంటే ఏదన్నా ఉంటే మాట్లాడుకోపోండి అని చెప్తేనే కదా ఏంటిది మాట్లాడేది అనేది. వాళ్ళు బాధితులకు మరి న్యాయం జరగాలని ఏదైతే వాళ్ళకు ఎవరైతే నిందితులకు శిక్ష పడాలని చెప్పి వాళ్ళు మరి ఆవేదనగా మాట్లాడుతూ ఉంటే నిన్న అక్కడికి పోయిన విలేకరులతోటి సిఐ డబ్బులు అడుగుతా ఉన్నారు. మేమెక్కడ డబ్బులు ఇప్పిస్తామని అంటా ఉన్నారట. మరి వీళ్ళను బాధితులను అడిగితే మాకెందుకు డబ్బులు, ఎవరైతే మా కొడుకు మృతికి కారణమైనో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటా ఉన్నారు. మరి అలా చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ 106/2 ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నది. దాంతో 106/1 పెట్టిండ్రు. అది 5 సంవత్సరాల వరకు మాత్రమే శిక్ష ఉన్నది. పోనీ 5 సంవత్సరాలు 106/1 ప్రకారం కేసు నమోదు చేసిన మరి ఇప్పుడు నిందితులు ఐడెంటిఫై అయినరు, బండి ఐడెంటిఫై అయింది. మరి ఇక్కడ బండి ఐడెంటిఫై అయినాక వీళ్ళకు ఇంకా 13 రోజులు అయిపోయినా కూడా ఇంకెందుకు నిందితులను వాళ్ళు బయట పెట్టడం లేదు. ఫలానా వాళ్ళు ఇందులో మరి ఇన్వాల్వ్ అయ్యిండ్రు, మరి ఆ రోజున పలానా కార్లో వీళ్ళు ఉన్నారు, ఇగో ఈయన నేర తీవ్రత గింత, ఆయన నేర తీవ్రత గింత. మరి ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ ఒక్కదే బాధ్యత అవుతుంది. కానీ హిట్ అండ్ రన్ కేసులో కారులో ఉన్న వాళ్ళందరిది కూడా బాధ్యత అవుతుంది. సరే 106/2 వర్తించకపోయినా 106/1 ప్రకారమైనా అది హిట్ అండ్ రన్ కేసు కాబట్టి మరి ఆగినట్టు అంటే ఒక డ్రైవరే బాధ్యత అవుతాడు. ఆగకుండా వెళ్ళిపోయింది కాబట్టి 4 బాధ్యులు అవుతారు. మరి ఆ 4 ఎందుకు మరి ఇక్కడ రిమాండ్ చూపించలేదు, ఎందుకు కనీసం వాళ్ళని స్టేషన్ బెయిల్ తీసుకుంటలేరు? ఇంకా దర్యాప్తు జరుగుతా ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఏం దర్యాప్తు జరుగుతుంది? నీకు కారు దొరికింది, మనుషులు ఎవరో తెలిసిండ్రు, అయినా ఎవరి ఒత్తిడి మేరకు ఆగుతా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్లు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారినాయి. కేవలం బీఆర్ఎస్ వాళ్ళను
ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ మీద అక్రమ కేసులు పెట్టడానికి వీళ్ళ చేతులు లేస్తాయి, పెన్నులు సరసరా ఉరుకుతాయి, కానీ బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటే బారాకూని మాఫీ అన్నట్టు ఉన్నది. ఇలా మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు విన్నా మీద వాడికి చంపినా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా అని చెప్పి ఇలా మండల ప్రజలు ముక్కు మీద వేలేసుకొని వాపోతా ఉన్న పరిస్థితి ఇలా మంత్రి నియోజకవర్గంలో నెలకొన్నది. ఈ రకంగా బాధితులు మరి స్టేషన్ ముందు బైఠాయించినా కూడా బాధితులు ఎవరైతే నిందితుల పేర్లు కనీసం చెప్పకుండా నిందితుల మీద చర్యలు తీసుకుంటామనో లేకపోతే వాళ్ళ మీద కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అయింది అంటా ఉన్నాడు. ఏం ఎఫ్ఐఆర్ అయింది ఇలా ఒక్కసారి చెప్పాలి. ఎఫ్ఐఆర్ అయిందని చెప్తున్నటువంటి మరి సిఐ గారు ఇలా ఏం ఎఫ్ఐఆర్ అయింది, ఇలా అక్యూజ్డ్ పేరేది, మరి గుర్తు తెలియని వాహనం అన్నప్పుడు ఆల్రెడీ అక్యూజ్డ్ గుర్తింపై వెహికల్ ఐడెంటిఫై అయిన తర్వాత మీరు దానికి అనుబంధంగా మెమో వేసి కోర్టుకు పంపాలి. వేసిండ్రా వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇచ్చి మరి ఇక్కడ ఆ నోటీసులు ఏవైతే ఇచ్చిండ్రో ఆ నోటీసులను కోర్టుకు సబ్మిట్ చేయాలి. చేసిండ్రా అంటే ఇంకా కూడా నిందితులను కాపాడే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఏదన్నా వీళ్ళకు మాట్లాడించి 1,00,000 2 లక్షలు ఇప్పించి కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి బాధితులు వాపోతా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా మంత్రి నియోజకవర్గంలో పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తా ఉన్నది అంటే కాంగ్రెస్ వాళ్ళకైతే ఒక న్యాయం, బీఆర్ఎస్ వాళ్ళకి అయి ఉంటేనేమో ఖచ్చితంగా మరి వాళ్ళు ఏదన్నా ఇద్దరు లొల్లి పెట్టుకుంటే మధ్యలో మూడో వాళ్ళతోటి పిటిషన్ తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసే అంత నీచ సంస్కృతి మంత్రిలో నెలకొని ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అసహ్యం, ఏహ్యాభావం ఉన్నది. ఇవాళ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడమే లేదు అని అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ జనవరి నుంచి ఇది మే నెల 65వ కేసుగా ఇది నమోదైంది. 65 పిటిషన్లు వచ్చినాయి. అది కూడా ఏదో తెలియని వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా రామగిరి పోలీస్ స్టేషన్కి అయితే అసలు అటు వైపే చూడడం లేదు. అటు పోతే మధ్యవర్తిని పట్టుకొని పోవాలి, మధ్యవర్తి పట్టుకొని పోతే వాటికి డబ్బులే ఇవ్వాలి. మరి అవతల మనం కాంగ్రెస్ మీద కేసు పెడితే పుసుక్కన మరి ఆ కేసు అన్న నీరు గారిపోతుంది, లేకపోతే వీళ్ళ మీద ఉల్టా కేసు అవుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికే సామాన్యులందరూ కూడా చంకుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అటు ముఖాన్నే పోతలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇవి పోలీస్ స్టేషన్లు కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. నిత్యం చూడండి మరి ఇక్కడ సిపి గారు మీరు ఒకసారి చెక్ చేయండి, మీ ఎస్ఐ గారు ఆ చాంబర్లో ఎవరిని పెట్టుకొని రోజులకు రోజులు మరి ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాడు. ఒక్కసారైనా సీసీ కెమెరాలన్నింటినీ ఒక పర్యవేక్షణ పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందో మీ ఉన్నతాధికారులు చూడకపోతే మరి ఇక్కడ పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఈ ఇట్టన్ రన్ కేసులో ఇప్పటి వరకు మరి బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని మీరు ఎందుకు ఎవరు ఉన్నతాధికారులు సమీక్ష చేయడం లేదు? ఇలా ఉన్నతాధికారులు కూడా అంతే కాంగ్రెస్ కు వంతపాడమే తప్ప వాళ్ళు మరి ఇక్కడ ఉత్సవ విగ్రహాలుగానే మారిండు. సిపి, డీసీపీ, ఏసీపీ అధికారి ఎవరైనా ఇక్కడ ఉత్సవ విగ్రహాలే అని చెప్పి తేడతెల్లమైంది. ఈ 2.5 సంవత్సరాలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అది రజాకారుల పాలనే ఉంటది. వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కేసులు చేస్తారు, అనుకున్న వాళ్ళని వదిలేస్తారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన, ఇది మంత్రిలో శ్రీధర్ బాబు ఇక్కడ ప్రజలందరికీ కల్పించిన స్వేచ్ఛ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి.